దాని కరెక్క దా ఈరోజు లేట్గా వదిలేసినాం, అందుకని ఆగిల్ మీద ఉన్నట్టున్నది. అందులో ఒకటి వచ్చి చీకటి పడిపోతుంది. అక్కడ కనిపిస్తున్న మిర్చి తోటలకి మా మేకలు ఏమరా అంటే మా మామిడి తోటలో వేసాయి. అది చెట్లకి అందులో టైం కూడా లేదు. చూస్తే అతి తోటలోకి పోతాయి అనుకుంటే ఇవి వారం పడిపోతున్నాయి. వీటికి ఈ రోజైనా పిచ్చి ఏమైనా పట్టిందా ఏమో. ఆడు చూడు ఒకటి పోతాను చూడు, జాదుగా చిన్న జాదు కాదు చూడు, దాని వెనకంటే బాయ్ చూడు మా చిన్నోడు చూడు అట్లతో పోతున్నాడు. ఎట్ట పోతున్నా ఏమీ ఏ మెల్లగాబా చూసుకోమా, ఏమన్నా రాళ్ళు తగులుకొని పడేవు. వెళ్ళిపోని ఇలా వస్తాయి కానీ పా మెయిన్ మబ్బు అయిపోతాను మళ్ళా కష్టం. మళ్ళా మెయిన్ అరుస్తా ఉంటాయి. ఈరోజు అయితే అనుకుంది ఈరోజు కొంచెం చూడండి, మీరు మేఘాలు చూస్తేనే మీకు అర్థం అవుతుంది ఎలా ఉంటాయి చూడండి. మేమైతే ఇప్పుడు అరటి తోటలకి వెళ్తున్నాము. ఇవి పోతున్నాయా లేకపోతే అక్కడే ఉన్నాయో తెల్ల, పరుగుల మీద ఉన్నాయో లేదా మేస్తున్నాయో తెల్ల. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆటగా మారుతా ఉంటాయి. ఇవి ఒకసారి పరిగిస్తా ఉంటాయి, ఒకసారి నెమ్మలంగా మేస్తాయి. మెల్లగాబా చూసుకోబా, తగులుకుంటుంది పడతావు. అదే భద్రం. ఈ మేకలు ఏమన్నా చూడు, ఇప్పుడైతే అరటి తోటలోకి వచ్చేసినాము. ఇప్పుడు మేకలు చూడు, ఇది మిడిగుడ్లది భలే దొంగ. ఇదైతే చిన్నగా కాదు, అమ్మకన్నా ముందు పెరిగిస్తుంది ఇది. వాళ్ళ అమ్మ ఎక్కడ ఉన్నది వెళ్ళా కర్రెక్కావు. రా దా చూడు మా కర్రెక్క చూడు ఎట్లా మేస్తుందో. దడా కరెక్క అమ్మ దగ్గర పోయింది. పాలు తాగను, దొంగ పాలు తాగను పోతాను. అమ్మ దగ్గరకు వచ్చింది అప్పుడే. అది మేస్తామంటే అమ్మ కాడికి వచ్చింది. నువ్వు పక్క పోసినోడా భద్రమా. దా 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 రాకు, ఆడ చేరుకొని నడుచుకుంటా ఉండు. రావద్దా దా దా, నేను పెట్టలేనా ఉన్నారు. రా 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 దా దా రా, మరి అరస్తా ఉండేది కాదు. రాలేదు తింటా రాజు, తీయాలి గెల అయిపోవాలిరా రాజుగా. కానీ మీ అమ్మ కూడా వస్తుంది చూడు, నువ్వు తింటున్నావు అనేసి. తినండి ఏమ్మా దిగదా, మంచిది. నీకు పళ్ళు పులిసినారా, ఒక్క అరటికాయ తింటే మంచిది. ఏమే తారాడుతున్నావా? ఆడ కనిపించుండే దాన్ని తినవు, కానీ కనపడని దాన్ని మాత్రం వెతకడం చాలా ఇష్టం మా అమ్మకే. ఇక్కడ మొహం మీద కనపడుతుంది చూడు, ఈ గొల్ల దేని వల్ల వచ్చింది, దీన్ని ఎలా
అంటే ఎలా చేయాలంటే అంటే దీన్ని ఎలా పోగొట్టాలి అని అన్న మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు సరిగ్గా టైము 6 అవుతుంది. ఇప్పుడు చూడు అప్పుడే పోయినాయి ఆ చెట్లు పోయి కొద్దిసేపు కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాయి, అప్పటికి బీట్లోకి వచ్చేసినాయి. వీటిని ఏమనాలనో ఏమో తెలియదు. బీట్లో ఏముందో లేకపోతే ఇక్కడ బీట్లో ఏమన్నా బంగారం ఏమన్నా ఎత్తిపెట్టినాయేమో తెలియదు. చూడు తారాడకంట ఆబాతాయి చూడు, అదేదో అక్కడ ఉండి తినకూడదా? వీటికి కొవ్వు అనాలనా లేకపోతే ఇంకేమన్నా అనాలనా? అయ్యో రామ. ఇదే మా ఈరోజు రైతు జీవితం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, వానపల్లి జీవనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు. జై రైతు, జై పల్లె జీవనం.